హలో అండి. హలో అందరికి. ఎన్ని రోజులు అయిపోయింది అక్క? అవునరా, ఇంత తెల్లగా అయిపోయింది అక్క. నేను తెల్లగాలే కానీ నువ్వు కంకణ కట్టుకున్నావుగా, మళ్ళా బర్రెని చేద్దామని ఫిక్స్ అయ్యి మళ్ళీ బర్రె గిర్రె ఏం కాదు కానీ కొన్ని వీడియోల్లో మీ అక్క కంటే నీ ముఖం మంచిగా ఉంది అన్నారు. ఏడాది ఉంది చూడరు, మా అక్క చూడరు ఎంత తెల్లగా ఉందో. ఏం వాడుతున్నావు? నేను లైటింగ్ కింద కూర్చున్నా కాబట్టి తెల్లగా ఉన్నా. ప్రోడక్ట్ ఏమైనా సజెస్ట్ చేయరాదు మన వాళ్ళకి? లేదా నాకు చెప్పినా నేను ట్యాగ్ చేసుకుని మన వాళ్ళకి చెప్తాగా. నువ్వు సన్ స్క్రీన్ కే 10,000 పెట్టే నీ కాడ నేనేం సజెస్ట్ చేయాలి? సన్ స్క్రీన్ 10,000 అది ఉంటుంది అసలు. మా అక్క అట్లా చెప్తుంది, మీరు అవన్నీ నమ్మకూరే. క్రీములు కూడా ఉండవు 10,000వి. డెడ్ చీప్ 150 200 ఫెయిర్ అండ్ లవ్లీ అలాంటివి పెట్టుకుంటారు. ఫెయిర్ అండ్ లవ్లీ బ్యాచ్ అంటే ఫెయిర్ అండ్ లవ్లీ అంటే అదే పెట్టాను. ఐ థింక్ ఈ రోజు ఛాలెంజ్ లోకి వచ్చేస్తే మా అక్కని తెచ్చిన అంటే మీకు తెలుస్తుంది ఖచ్చితంగా ఈ రోజు ఏదో మంచి ఆయన మన దాంట్లో ముక్క లేకుండా ఛాలెంజ్ లేనుడండి. అరే మాల్ ప్లాస్టిక్ సామాన్ 50కి 2 100కి 2 ఏదైనా 100. ఇది అది కాదు, ఈ రోజు తెచ్చిండండి మా తమ్ముడు. రెగ్యులర్ గా చికెన్ తెచ్చి అతని కాడికి పోయి మేము రెగ్యులర్ గా చికెన్ తెచ్చుకుని అతని దగ్గర చికెన్ ఎంత బాగుంటది తెలుసా? ఈ కంచం చూసారు ఎంత ఉందో? ఎంత మాకు వచ్చినప్పుడే తీస్తే కంచాలని. ఎందుకు తెలుసా? కనబడకుండా నిజానికి నాకు చికెన్ పెడితే ఎంత అన్నం పెట్టినా నేను తినేస్తాను. నాకు తెలియదు, తినేస్తా అంటే ఇష్టంతో. అట్లా వీడు తెలియకుండా ఉండడానికి కంచం ఇంత పెడతాడు, అందులో అన్నం అట్లా పెడతాడు. స్పెషల్ గా చేసినాం అక్క ఈ రోజు. నేను చేయలే, మమ్మీ చేసింది. ఇది మమ్మీ చేసింది. చేసింది కారమే లేకుండా పచ్చికారం వేసి మిరియాల పొడి మిరియాలు వేసి పచ్చికారం వేసి చేసింది మమ్మీ. వాసన సర్దీలు బాగా అవుతున్నాయి కదండి, చలికి సర్దిలకి మంచిగా ఇట్లా వేసుకుంటే ఏంటంటే సర్ది గిరిది ఏముండదు, ఎగిరిపోతుంది. గిరిది కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మంచిగా తిందాం రా. తిందాం ఇంకా. నాకు కూడా ఆ సువాసనలు తట్టుకోలేకపోతున్నా. ఇది చూడండి అక్క, ఒక పెద్ద ముద్ద తీసి ఇట్లా కలిపి ఇట్లా తమ్ముని తీసుకున్నాం అక్క. తీసుకున్నాం. ఇది ప్లేటు ఇట్లనేమో పట్టుకోలేకపోతున్నాం, బరువు ఉంది బాగా. అసలు ఉంటది 1 కిలో కింద కాలుతుంది. ఇట్లా పట్టుకుందాం అంటేనేమో కాలిపోతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఇంకా పట్టుకుందాం, అటు ఇటు దొరికి పడగల. కలుపు తొందరగా తిందామంటే. ఈ మధ్య రసం, చికెన్ రసం మస్తు ఫేమస్ అవుతుంది. కూర అంటే మమ్మీ వేస్తుంది ఒకసారి, అది కూడా సూపర్ ఉంటదండి. అది కూడా ముక్క కనిపించేటట్టు పెట్టాక అన్నం అట్లా కొంచెం జల్లుగా స్టార్ట్ చేద్దామా? చెప్పేటప్పుడు ఏంటలే ఇట్లా వేసుకోవాలండి, కారం లేకుండా. పిల్లలు కూడా మమ్మీ ఎన్ని నెలల ప్రాబ్లం చేసింది ఎంత మంచిగా. ఓవరాక్షన్ చేయకు. రోజు మంచిగా చేసిందే తింటాడండి, మంచిగా మా మమ్మీ కానండి మళ్ళీ అంటుంటాడు. ఆ మంచి కంటే మంచిగా ఉందండి నేను అనేది. అబ్బా గొంతు పట్టుకుంటుంది. ఆహా, గొంతు కాదు, సూపర్ ఉంది. పిల్లలకి కూడా కారం అనే విషయం తెలియకుండానే వెళ్ళిపోతుంది. మిరియాల కారం మన గొంతు ఎందుకు పట్టుకుంటుంది? బాగా ఇష్టంగా తిన్నప్పుడు అది ఇష్టానికి తీసుకుంటలే కానీ చెప్పు. మామూలుగా అందరికి అట్లే పట్టుకుంటా గొంతు, మనకేనా? అందరికి అంతే. ఇష్టంగా ఏదన్నా తినేటప్పుడు అది ఇట్లా తినేస్తుంటుంది. అంటే చిన్నగా తినాం కదా, అవురని తినేటప్పుడు అట్లానే అవుతుంది. అయితే అక్క మంచిగా ముచ్చటేదని చెప్పరా అదక్క? మన వాళ్ళ కోసం ముచ్చటంటే ఏం చెప్పాలి? అన్నీ మన వాళ్ళకి తెలియని ఏం లేదు, అన్నీ తెలిసే ఉన్నాయి. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పు. నీకు 10th క్లాస్లో నీ ఫ్రెండ్స్లో గుర్తున్న పేర్లు అన్నీ చెప్పక్క. చూద్దాం ఆ గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు నాకు ఒకవేళ నా వీడియో ఇచ్చారంటే అమ్మ మేము గుర్తున్నామా అని. మీ ఫ్రెండ్స్లో నాకు గుర్తున్న వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను. 10th క్లాస్లో నాకు ఆల్మోస్ట్ అందరు గుర్తున్నారా? ఎందుకంటే నేను అందరికి ఒక విషయం చెప్తా అండి. మనం ఎన్ని చదువులు చదివినా, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, మనల్ని మన స్కూల్ వాళ్ళు మాత్రం వదలరు. జిడ్డుగా అలాగా జుట్టు పట్టినట్టు పడతానే ఉంటారు.
అదే అసలైన ఫ్రెండ్షిప్ అండి. ఇంకో మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నవ్విస్తూ మన ఎంబటి ఉండేటోళ్ళు మన స్కూల్ మేట్స్. ఆ తర్వాత ఇంటర్ చదవండి, బీటెక్లు చదవండి, పీజీలు చదవండి, మాస్టర్కి బయట దేశాలు చదవండి, వాళ్ళెవ్వరు మనకు గుర్తుండరు. వాళ్ళెవ్వరు అది దాటినాక ఇంతగానం రిలేషన్ చేయరు. అది తెలిసిందే కానీ నువ్వు చెప్పు పేర్లు. చెప్పాను. 10th క్లాస్ 2012 to 13 బ్యాచ్. 2012 to 13 నాది. అది 10th నాదేమరా? నాదిమే 13 నాది. అయితే ఏ సంవత్సరంలో చదివినా కూడా మర్చిపోయినారా? నేను 10th బ్యాచ్ ఉండొచ్చు 2010. చెప్పు. నీది 12 to 13 నీదా? అయితే 2009 to 10 మన వాళ్ళు చెప్పాలి, నాకు గుర్తులేదు. ఫస్ట్ నా ఫ్రెండ్ మనీషా 2012 to 13 బ్యాచ్ అంటే అడ్డగాడిది ఓవర్నైనా 2013లో 10th అయిందా అని షాక్ అవ్వగలరు మన వాళ్ళు. అంటే ఎక్కువ రోజా? అంటే నీకు జస్ట్ ఇప్పుడు 2000 ఎంత ఇయర్? 26 10 రోజులు అయితే 2026 ఏడా 2013 ఏడా 13 సంవత్సరాలు నా 10th అయ్యి. అంతే మరి. 13 అయి ఉండదు, 10 ఏళ్ళు అయి ఉంటది. నీకు 15 years లేవారా 10th క్లాస్ లా? తెలంగాణ రాలే అక్క. తెలంగాణ ఫైటింగ్. తెలంగాణ వచ్చింది 2014. ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు ఇంటర్లో ఉన్నాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ లా 15-16. అవును, మనకి అంతే ఉండే. మరి ఏ లెక్క చెప్తున్నావు? అంతే ఉంది 13 ఏడా? నువ్వు 13 years అంటున్నావు 10th అయిపోయి. అవును 2026 లా. నువ్వు 25 years 26 years. సరే అదంతా పక్కన పెట్టరు. నన్ను పేర్లు అడిగిరు పాపం, చెప్తా మా వాళ్ళు ఖుషి అవుతారు. వాళ్ళు దాని నుంచి ఆయన నా పేరు చెప్తాను, నా పేరు చెప్తాను. చెప్పి స్టార్ట్. ఫస్ట్ నా ఫ్రెండ్ మనీషాతో చెప్తా. అబ్బా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. తర్వాత అది ఇప్పటికి నాతోనే ఉంది. అంటే అందరు ఉన్నారులే ఇప్పటికి నాతోనే, అందరూ ముచ్చటేస్తారు. మస్తు ఖుషి అయిపోయింటది ఇంకా మనీష్ అక్క. ఆ తర్వాత క్లాస్ టాపర్ ని మర్చిపోవద్దుగా నవ్య. నాకు ఇంకా గుర్తుంది. అవును. తర్వాత నవ్య. తర్వాత ఇంకో మనిషి ఉంటారు, శిరీష ఉంది, మధులత ఉంది, సురేష్ గాడు ఉన్నాడు, దేవేందర్ ఉన్నాడు, అనిల్ గాడు, చెడ్డి గాడు. నా అసలైన దోస్తు గాడు అంటే ఈడే చెడ్డే. వాడిని మేమందరం చెడ్డి చెడ్డి అంటుండే. దానికి ఎందుకు చెప్పు? చెడ్డి జారిపోయేది కాదురా, అందరూ వాడు మాత్రం 10th క్లాస్ అయితే చెడ్డి వేసుకొచ్చేది, అందుకని వాడికి చెడ్డిగాడు అని పేరు. మంచి. నెక్స్ట్ శివ, సంతోష్ మై బ్రో సంతోష్ మా అన్న అంటుండే. ఉమరు, వినయ్, సాయి కుమారా, సాయి కృష్ణ. నాయన సాయి కృష్ణనేమో 10th క్లాస్ కాదు కాదు అదే రెడ్డిగా ఉంటుంది. అదే బాగా చదివేటోడు కానీ బాగా చదివేటోడు కదా. హ్యాండిక్యాప్ వచ్చేస్తుంది. అవును చదివేటోడు బాగా. ఇంకా ఉన్నారు శివకుమార్, శ్రావణ్, కార్తిక్. వీళ్ళందరూ 10th కాకపోయినా నా స్కూల్ మేట్స్. అసలైన బెస్ట్ ఫ్రెండ్ మర్చిపోయాను. ఒకనొక దశలో నీకు బెస్ట్ ఫ్రెండ్ నేను మస్తు, నాకు కూడా తెలుసు ఆమె. వందన కాదు, ఇంకా వందన కూడా తను లేరు ఇప్పుడు. కానీ మంచిగా ఉంటుండే. వాళ్ళ తమ్ముడు నేను ఫ్రెండ్స్, మా అక్క తను ఫ్రెండ్స్. మేమేమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకునేటోళ్ళం. తను పెళ్ళైనాక బేబీ డెలివరీ ఇస్తూ బాలింత టైంలో చనిపోయిందండి. నిజంగా కాలం చూడండి, కలిసి పెరిగినాం కానీ అట్లా. మేము మా మమ్మీకి శ్రీలత, ప్రేమలత వీళ్ళందరూ ఉన్నారు. నాకు అందరు గుర్తున్నారండి. ఒకనొక దశలో నీకు బెస్ట్ ఫ్రెండ్ అక్క. రీసెంట్ గానే మాకు గెట్ టుగెదర్ కూడా అయింది మా ఇంట్లోనే. ఒకనొక దశలో నీకు బెస్ట్ ఫ్రెండ్ అన్న కూడా చెప్పనా? ఇంటిసే చెప్పేస్తావు. ఈయన రొట్టి
అయ్యో దాన్ని ఎట్లా మర్చిపోయాను నేను. ఆమెతో కూడా ఎంత బెస్ట్ ఫ్రెండ్ లా నీళ్ళు తిరిగినావు అక్క. నాకు కూడా తెలుసు అంటే మా అక్క బెస్ట్ ఫ్రెండ్, అంత బెస్ట్ ఫ్రెండ్. నిజానికి వీళ్ళందరూ ఏంటంటే అండి, ఇప్పుడు నేను చెప్పిన పేర్ల వాళ్ళు ఫోన్లే మీ అక్క గుర్తుపెట్టుకోవాలి, నువ్వు గుర్తుపెట్టుకున్నావరా అనుకోవచ్చా? మొన్ననే గెట్ టుగెదర్ అయింది. మొన్న కాదు 1 year అవుతుంది. సో వీళ్ళందరూ ఇంటికి వచ్చినుండే, ఇంకా కాంటాక్ట్ లో ఉంటే అందరు గుర్తుంటారు. ఇప్పుడు ఇన్ని పేర్లు చెప్పినా 10th వాళ్ళవి, స్కూల్ మేట్స్వి. ఇంటర్లో చెప్పమంటే శిరీష, స్పందన. నాకు ఇంటర్ వాళ్ళు అయితే ఒక్కరు తెలియరు మా అక్క వాళ్ళు. అంతే, ఇద్దరే ఉన్నారు. స్కూల్ అంటే నేను కొన్ని ఏళ్ళు చదివినా మన కాబట్టి అనుషని మర్చిపోయినారా? అనుష ఒక్కటి తెలుసు. అనుష. ఇంకా బీటెక్ వస్తే బీటెక్ నా ఫ్రెండ్ హర్షిత, ఇది నా బెస్ట్ ఫ్రెండ్. ట్రూగా నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా అంటే ఫోన్ చేస్తుంది ఇక సాయంత్రం. అట్లనే ఏం లేదు. హర్షిత నా బెస్ట్ ఫ్రెండ్. హర్షిత నాయుడు. అందుకు పక్కన నాయుడు కూడా నాయుడే కదా. నాకు కూడా చెప్దాం అనుకున్నా కానీ పల్లవి శెట్టి, పల్లవి నాయుడు అనుకుంటుండేగా. అప్పట్లో నా పేరు తెలుసా మీకు? నాగినేని దాసరి పల్లవి నాయుడు. నాగినేనంటే అన్నావు కానీ పక్కన పల్లవి రామ్ నాయుడు. ఎంత ఎడ్డేష్ అంటే నేను అంటే నాది ఎట్లుంటుండే అంటే అప్పట్లో మన మంచు అక్క ఇన్స్పిరేషన్ రా. ఎక్కువ ఎట్లా ఎవరన్నా నీ పేరు నన్ను ఎవరన్నా పల్లవి అంటే పల్లవి కాదు, పల్లవి రామ్ అనేదాన్ని. నిజానికండి యాన్యువల్ డే రోజు నేను నా ఫ్రెండ్స్ వేరేటోళ్ళు అందరూ ఏడ్చిరండి. యాన్యువల్ డే రోజు ఫుల్ బుక్క పెట్టి దరిద్రం పోయిందిరా స్కూల్ ఎగ్జామ్లు అసలు ఎదురా అయ్యా అనుకున్నా. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చాను చూసినా ఆ రోజు నాకు నిజంగా నా స్కూల్ ఫ్రెండ్స్ వాల్యూ ఈ రోజుకి అర్థమవుతుంది మనకి. ఆ టైంలో మనకు తెలియదు వాళ్ళ వాల్యూ, కానీ వాళ్ళ వాల్యూ అంటే మనుషుల వాల్యూ అని కాదు, ఆ డేస్ అండి, ఆ రోజులండి అక్కడ తిరిగిరాని రోజులు. అంటే ఇప్పుడు అందరు మనుషులు మారిపోయినాయి, బుద్ధులు మారిపోయినాయి. కొంతమంది అంటే బాగున్నారని చెప్పి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలు సరిగ్గా లేకను ఇట్లా. కానీ అప్పట్లో ఏంటంటే ఏ కల్మోషం లేకుండా ఎంతసేపు పిల్లలు ఆటలు ఇదే ఉంటుండే, మంచిగా ఉంటుండే. మీకు అట్లా ఇప్పుడు మా అక్క చెప్పినట్టు మీ 10th క్లాస్మేట్స్ ఎవరన్నా బెస్ట్ ఫ్రెండ్స్ గుర్తున్నారా? గుర్తుంటే నా కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నిన్న మొన్న 10th అయిపోయిన వాళ్ళు కాదు, అంటే మాలాగా ఒక 10 సంవత్సరాల గ్యాప్ ఉండి మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. నా ఇంటర్ బీటెక్ వాళ్ళు నన్ను ఏమనుకోవద్దు ప్లీజ్. కొంచెం 10th వాళ్ళు అంటే కాంటాక్ట్లో ఉన్నారు, మీరు ఎవరు కాంటాక్ట్లో లేరు కదా, అందుకని. బీటెక్ ఇంకా నేను గుర్తుపెట్టుకోవాలనుకున్నా. అయినా మనం బీటెక్ పోయిందే 2 ఏళ్ళు. అవి ఎక్కువ ఇయర్స్ జర్నీ కాదు కదా అక్క. ఏదో పోయినామా వచ్చినామా కలుస్తుంటారు పోతుంటారు అన్నట్టు వాళ్ళు మర్చిపోతారు, పెద్ద గుర్తు పెట్టుకోరు. కాకపోతే మరి దగ్గర ఉన్న ఒకరిద్దరు అయితే వాళ్ళు ఎప్పుడు గుర్తు పెడతారు. మా అక్క అట్లా చెప్పింది ఒకరిద్దరు పేర్లు. ఇంకా 10th అంటారా, ఇంకా స్కూలింగ్ అంతా ఖచ్చితంగా ఒక 5th క్లాస్ నుంచో లేదా ఒక 4-5 సంవత్సరాలుగా అయితే కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అయితే ఇంచుమించు ఆల్మోస్ట్ నేను 1st క్లాస్ నుంచి వెళ్ళి 2nd క్లాస్ నుంచి వెళ్ళి అన్నట్టే. నేను మా తమ్ముడు వేరు స్కూళ్ళు 6th నుంచి. ముందు ఒకటే స్కూలు, ఏమున్నా మాకని పిలిచేటోళ్ళు. నాకైతే ఎందుకురా నాయనా, అందుకే ఒకే స్కూల్లో ఇద్దరు ఉండద్దు. ఉన్న అందులో ఒకడు బాగా చదివేటోడు, ఒకడు దద్ది పూసగాడు. ఇప్పుడు నువ్వు బాగా చదివిన అనుకుంటున్నా నేను ఇద్దరం దద్దిగా చదివేటోడు ఈడే. కానీ మేము టాలెంట్ ఉన్న ఎగ్జామ్ల మీద పెట్టకపోయేది, ఆ రిపోర్ట్ కార్డుల మీద పెడుతుండే. నాకు టాలెంట్ లేదు కానీ ఓవర్ ఆప్షన్ ఉంటుండే, అంటే నెట్కొచ్చేసేదాన్ని. కానీ మా అక్క నేను ఏమున్నా మా అక్కకి చెప్తుండే, అక్క ఇట్లా రిపోర్ట్ కార్డులు మ్యాక్సిమం చెప్పకపోతుండే. కానీ నన్ను దొరక పట్టించుకొని మా అక్కని పిలిచి చెప్పేటోళ్ళు, మీ తమ్ముడు అన్ని సంతకాలు పెట్టించిందని. మా అక్క ఏం చేస్తుంది,
అప్పుడు చెప్పదు ఇంట్లోకి వచ్చినాక ఏయ్ అది ఇప్పిసి అంటది, ఇయ్యాలి మూసుకొని వాటర్ బాగుంటుంది తేవాలి. అట్లా బానిసలాగా ఒక సంవత్సరం అంతా ఆడుకున్న తర్వాత మళ్ళీ బయట పెట్టేస్తుంది. అదేం దాపెట్టుకుంది మా అక్క. సంవత్సరం తర్వాత మమ్మీ ఈడు ఏం చేసిండు తెలుసా అని చెప్పి రిపోర్ట్ కార్డులో సంతకాలు పెట్టిన అది చెప్తే మా మమ్మీ చీపీ తిరిగేట్లు పడుతుంది. అట్లా 10-20 ఇన్సిడెంట్లు అయినాయి. మా అయితే చీపురు కట్ట పోతుంది అని చెప్పి ఒకరోజు నేనే తెగించి మా మమ్మీకి చెప్పేసిన, చెప్పకపో ఎన్ని రోజులని నీకు ఓడిచేస్తాడు తేవాలని. అట్లా అందరూ అక్క తమ్ముళ్ళు లేదా ఇట్లా ఎవ్వరైనా సిబ్లింగ్స్ అందరు ఇట్లే ఉంటారు. పక్క ఒక బ్లాక్ మెయిలింగ్ అన్న జరగంది రాదు, ఏదో ఒక బ్లాక్ మెయిలింగ్ జరుగుతుంది. ఆ టైంలో మనకి ఓ పెద్ద శత్రువులాగా అంటే ఏదో ఇట్లా అన్నట్టు ఉంటారు. నేను మీ అందరికి ఒక విషయం చెప్పనా అండి, మీరు ఇప్పుడు అన్నదమ్ములతో ఇప్పుడు అక్క చెల్లెలతో గొడవ పడుతున్నాను అస్సలు అనుకోవద్దు. అదే ఆ డేసే అదే ఇప్పుడు పిల్లలకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మొత్తం మారిపోయింది కాబట్టి జనరేషన్ అంతా. చిన్నపిల్లలు మీరు ఎక్కువ కొట్టుకోకండి, రేపు ఒక వయసు వచ్చిన తర్వాత అవే మనకి గోల్డెన్ మెమోరీస్. అవే మళ్ళీ మనం చేయలేము ఆ ఏజ్ లో తప్ప. కాబట్టి శత్రువులుగా అయిపోయి మనసు మార్చేసుకొని ఇంట్లో అట్లా ఉండద్దు, కావద్దు అని. ఈ రోజు నన్ను మా తమ్ముడిని మీరు చూస్తున్నారు కదా, నిజానికి మీకు కనిపించేది కూడా 10%. మేము రియల్ లైఫ్ లో ఇంకా అంతకి 100 రెట్లు ప్రేమగా ఉంటాం ఒకరి కోసం ఒకరం. అయితే ఇదే మేము నా పెళ్ళికి ముందు మీరు మమ్మల్ని చూడాలి. బద్ద శత్రువులు కూడా మాకంటే మంచిగానే ఉంటారు. అంటే శత్రువులు కూడా ఇంకా అంటే ఉండడంలో తప్పేం లేదు. ఎనిమిస్ లాగా ఎట్లా అంటే నిప్పు ఉప్పు లాగా, అంటే నిప్పులు ఉప్పు వేయగానే పట్టపట్ట కారం అంత మండిపోయినట్టుగా మేమిద్దరం ఎప్పుడు, వాడు నన్ను తిట్టిన తిట్లు లేదు, నేను అన్ని తిట్టిన తిట్లు లేవు. అసలు మా ఇద్దరు పడకపోతుండే అట్లా ఉండేటోళ్ళం. ఎప్పుడైతే నాకు పెళ్ళయిందో ఆ రోజు మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి. ఈ రోజు అసలు నా తమ్ముడు నన్ను ఏమన్నా అన్నా నాకు గుండె ముక్కలైపోతుంది. నేను వాడిని ఎట్లా ఏమనను, అట్లా ఉన్నాం. అదే మేము చెప్పేది ఏంటంటే, మామూలుగా ఎవరైనా అట్లా ఉండండి, ఏం కాదు. ఆ టైంలో కోపం వస్తుంది కాబట్టి. ఇంకోటి మరి శత్రువుల వరకు తీసుకెళ్ళండి. పెళ్లిళ్ళు అవ్వగానే మార్పు అనేది రాకూడదండి. ఇంకో ఎంత ఇదైనా ఎప్పటికీ కలవకపోయినా దూరం ఉన్నా నా అక్క బాగుండాలని తమ్ముడు అనుకోవాలి, నా తమ్ముడు బాగుండాలని అక్క అనుకోవాలి, అన్న అట్లే అనుకోవాలి. అంతేగాని ఆడిని నాశనం పట్టించి ఆడిది నేను తీసుకుందాం, మా అక్కని నాశనం చేసి దాన్ని నేను ఇది చేద్దాం అనేది అసలు వద్దండి. మా ఏజ్ వాళ్ళు అయితే మా మమ్మీ పిట్ట కథ మొదలు పెట్టిందంటే, ఆ పిట్ట ఎడి నుంచి పుట్టింది వాళ్ళ తరతరాలు అన్నింటికి పోతుంది. మాకేమో పిట్ట అంటే దాని రెట్ట దాకా పోతుంది. ఈడు చాలు కాబట్టి అదంతా కాదు. కానీ ఇంకో ఫినిష్ అయితే చేసినాం. ఎంతకు ఎవరు తిన్నారో నేనే తినేసింది, ఎందుకంటే చాలా సేపటి తింటా నేను. మా అక్క అయినా కూడా నవ్వులుతా ఉంది. నేనే ఒక నిమిషం ఉంది. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్దాం అనుకున్నా, పెట్టాలి ఏం కాదు. అయితే ఏంటంటే, నేను ఒక 10 పేర్లను చెప్పుకుంటా కదా. మీ 10th క్లాస్ మీది ఏ బ్యాచ్, మినిమం 10 years గ్యాప్ ఉండాలి. 10 years గ్యాప్ లో మీది ఏ బ్యాచ్, ఆ బ్యాచ్ లో ఎంతమంది పేర్లు మీకు గుర్తున్నాయి జెన్యూన్ గా పెట్టారు. అంతే, జెన్యూన్ గానే పెడతారు, జెన్యూన్ గా పెట్టేయండి. ఇంకోటి మన ఓల్డ్ ఎవరైనా చూసి ఉంటే ఈ వీడియోని కింద పెట్టుంది ఆనందవాడూరి. మా అక్క అందరి పేర్లు తలుచుకుందని చెప్పి ఆనందవాడూరి మర్చిపోయినా మీరేం బాధపడకురి. వచ్చి డైరెక్ట్ పర్సనల్ మెసేజ్ చీరల దానికి పెట్టేయరి. ఆ నెంబర్ ఉందిగా, మా మనిషి చూసేసి మా అక్క దాకా తీసుకొస్తాడు ఆ న్యూస్ ని. కాబట్టి అది ఈ రోజు వీడియో. ఏదో అట్లా సూప్ సాప్ టైం పాస్ చేసేసినాం, ఛాలెంజ్ కాదు ఇది. కాకపోతే ఏదో మన వాళ్ళతో ముచ్చటేద్దాం, చాలా రోజులు అయింది అన్నట్టు. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చుతుంది, ఎందుకంటే అక్క తమ్ముడు సోది బాగుంటుంది, మీరు మాట్లాడుకుంటే అని అంటారు. అయితే మీకోసం అన్నమాట ఈరోజు ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.